అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. చాలా సంతోషం అండి. రాష్ట్రంలో ఎక్కడున్నా ఏ చిన్న ఇబ్బంది ఉన్నా నేనున్నానే అందరికీ భరోసా కల్పిస్తున్న ముందు కేటీఆర్ గారికి థ్యాంక్ యూ. ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా గౌరవ శాసనసభ్యులతో పాటు నేను ఉన్నాననే భరోసా కల్పిస్తున్న అందరికీ. ఈరోజు మూసీకి సంబంధించిన బ్యూటిఫికేషన్ అనేది గత సంవత్సరం నుండి వింటూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొట్టమొదటగా మూసీని బ్యూటిఫికేషన్ చేస్తాను ముందలేసుకున్నాడు. అదంతా కూడా చూస్తూ వస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ యాజ్ ఎ చైర్మన్గా ఆ రోజు మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్గా ఏ విధంగా ప్లాన్ చేస్తున్నాం, కేసీఆర్ ఏ విధంగా ఆలోచించున్నారు అనేది ఒక్కొక్కటి వివరించి చెప్పున్నారు. నిజంగా కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అభివృద్ధి అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కాదు, ప్రజలు నక్కున చేర్చుకొని వాళ్ళకు అనుకూలంగా అభివృద్ధి చేయాలన్నది కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. ఉదాహరణకి మనకు ఎల్బీ నగర్కి మహేష్ నగర్కి అవినాభావ సంబంధం ఉంటుంది. పైన వర్షం పడితే పైన కాలనీలకి వెళ్ళి ఎల్బీ నగర్ వచ్చి కాలనీలన్నీ మునిగిపోతూ ఉంటాయి. పైన చెరువులన్నీ కూడా వచ్చి చాలాసార్లు సుధీర్ రెడ్డి గారు కూడా ఇబ్బంది పడ్డారు. పైన చెరువులకి వెళ్ళి నీళ్లు రావద్దు ఆపేద్దామని కిందున్న కాలనీ వాళ్ళు ఇబ్బంది పెట్టినా నీళ్ళ వంపు ఎక్కడుంటే అక్కడే పోతుందని చాలాసార్లు అందరినీ కన్విన్స్ చేసిన సుధీర్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే అక్కడ రాజకీయం చేయకుండా ఎవరి కష్టమైనా కష్టమే అని ఆలోచించున్నారు. ఆ సందర్భంలో ఎస్ఎన్డిపి నాలాలు కట్టాలని కేసీఆర్ గారు మాకు సలహా ఇచ్చినప్పుడు ఒక్క మాట మాకు అందరికీ కూడా చెప్పున్నారు. నీళ్ళ వంపు ఎట్లుంది అట్లనే ఎస్ఎన్డిపి నాల పోవాలని వితండవాదం తీసుకురాకండి. నీళ్ళ వంపు ఒక్కొక్కసారి కాలువలన్నీ కూడా కబ్జాలు అయిపోయి ఇండ్లు కట్టుంటారు కాబట్టి అట్లా తీసుకోకుండా రోడ్లు వెంబడి తీసుకోండి ఎస్ఎన్డిపి నాలని చెప్పి అంటే అభివృద్ధిలో కూడా మానవత్వాన్ని చూపించినారు కేసీఆర్ గారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజలు ఎంత ఏడుస్తుంటే అంత రాక్షసానందం పొందుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. నిజంగా ఎక్కడ చూసినా కూడా ఈరోజు మూసీలో దాదాపుగా 1,00,000 కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయని చెప్తా ఉన్నారు. నిజంగా మూసీ బ్యూటిఫికేషన్ వాళ్ళు అనుకున్నట్టు తీసుకుంటే 1,00,000 కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయని ఇప్పటికే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒకటి మాత్రం నాకు అర్థమవుతుంది, కేసీఆర్ గారేమో ఉన్న 10 సంవత్సరాలు ఏదైనా జాగా ఉంటే తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి పేదవాళ్ళకి ఇవ్వాలని ఒక సంకల్పంతో 9 సంవత్సరాల్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ గారితే 4 సంవత్సరాల్లో 1,00,000 ఇల్లు కూలుస్తాను రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తుంది ఈరోజు. కానీ ఈరోజు అదే కేసీఆర్ గారు ఉండుంటే ఈరోజు మూసీకి సంబంధించిన బ్యూటిఫికేషన్ చేసేవాడు. చెయ్యాలనే ఆలోచన గతంలో చేస్తున్నాం కాబట్టి, కానీ ఈ విధంగా పేదలను ఇబ్బంది పెట్టి చేసే పరిస్థితి అయితే ఉండేది కాదని ఒకసారి తెలియజేసుకుంటే ఇక్కడే కాదు రాష్ట్రంలో ఏ మూల చూసినా అందరు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఒక సైడ్ హైదరాబాద్ బాధితులు, ఒక సైడ్ ఖమ్మంలో కానివ్వండి, ఇక్కడ మూసీ బాధితులు కానివ్వండి, ఇంకో సైడ్ భూములు లాక్కుంటా ఉన్నారు. ఎక్కడ చూసినా కన్నీరు పెడుతుంది తెలంగాణ రాష్ట్రం. నిజంగా తెలంగాణ తల్లి ఈరోజు ఏ మూలకు చూసినా కన్నీరు పెడుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అందుకే పాలన చేసేవాళ్ళు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు మానవత్వంతో పాలన చేస్తే రాష్ట్రం ఎట్లుంటుంది అనేది కేసీఆర్ గారు చేసి చూపించున్నారు. ఒక విజన్తో ఒక మానవత్వంతో ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సుధీర్ రెడ్డి గారు ఏదైతే భరోసా ఇచ్చున్నారో ఎక్కడైనా ఎవరికైనా ప్రభుత్వం తరఫున ఇబ్బంది అయితే మనమున్నామనే భరోసా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇద్దామని అందరు కూడా తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. ఆ రోజు మూసీ ప్రక్షాళన కార్యక్రమానికి ఎస్టిమేటు అంతగా చేస్తే 16,000 కోట్లు అయింది. 16,000 కోట్లని ముఖ్యమంత్రి గారు ఒకసారి 50,000 కోట్లు అంటాడు, ఒకసారి 75,000 కోట్లు అంటాడు, ఇంకో మీటింగ్లో 1,50,000 కోట్లు అంటాడు. అంటే మూసీ నది ప్రక్షాళన కార్యక్రమం పేరు మీద పెద్ద ఎత్తున అవినీతి జరగబోతానికి ఈడ మొత్తం కూడా ప్లాట్ఫామ్ తయారు చేసి పెట్టిందని కూడా దానికి బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇప్పుడు లలిత గారు ఒక్కసారి మాట్లాడతారు. మేము కూడా మూసీ బాధితురాల్లో ఒకదాన్ని. నేను కూడా ఫస్ట్ సారి అది హైడ్రా వచ్చినప్పుడు మా కోడలు నిండు గర్భిణి అయినా బయట నిలబెట్టేసి మమ్మల్ని, నాకు గుండెదాడు ఉండే, నాకు పెళ్లి కావాల్సిన పిల్ల ఉంది, నేను ఇళ్ళలో పని చేసుకొని మా ఆయన 30 ఏళ్ల కిందట చచ్చిపోయిండు. ఇప్పుడు ఇల్లు కూలుస్తానంటే మేము ఎలా ఓర్చుకునేది? మేము చాలా బాధలు పడి కట్టినాం. మా పెద్ద మనవాడు పుట్టినప్పుడు కేసీఆర్ కిట్ వచ్చింది, ఏ కిట్ రాలేదు. ఈసారి వచ్చి మేమున్నామమ్మా మేమున్నామంటూ ధైర్యం ఇచ్చిండు మాకు. ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి వచ్చి కన్న కష్టాలు పెట్టిండు. సంవత్సరం నుంచి నేను తిండి తిప్పలు మానేసి ఎదిగిన పిల్ల ఇప్పుడు 18 ఏళ్ళు 19 ఏళ్ళ పిల్ల ఉంది. నా పిల్లకి పెళ్ళి ఎట్ట చేయాలని నేను ఇల్లు కూల్చుకొని
నాకు 2 కొడుకులు, నా చిన్న కొడుకు కూడా ఆరోగ్యం బాగుండదు. ఇవాళ నా ఇల్లు కూలిస్తే నేను చచ్చిపోదా నా ఇల్లు కూలవద్దా నేను ఏడ్చిన. అయ్యాల నా కొడుకు పెట్రోల్ కూడా పోసుకుంటూ ఆ రేవంత్ రెడ్డి వచ్చి ఏం బాగు చేస్తుండు మాకు? మేము ఓట్లేసి గెలిపించింది ఇదా? ఆయన ఏం చేసిండు? ఏం చేయలేదు. కేసీఆర్ ఉండగా 2000 ఇచ్చిండు పింఛను, ఇలా 2000 ఇస్తుండు. అదేదో నా మూసి ఉంటే ఆయనకు ఉంటే చేసుకోమను, మూసిలా చేసుకోమను. మా ఇళ్ళ మించి పోనిస్తే మేము ఇవ్వం. నేను కన్న కష్టాలు పడి రిజిస్ట్రేషన్ చేయించుకున్నా, ఇల్లు కట్టించుకున్నా, నేను ఇళ్ళలో పాసి పని చేస్తున్నా. నాకు మా ఆయన లేడు, ఆ పిల్లలు పోతే నాకు అదే ఆధారం ఇల్లు. ఆయన రేవంత్ రెడ్డి ఇచ్చింది లేదు, మా ఇళ్ళ మించి మాత్రం ఆయన రావద్దు. ఎవరు వచ్చినా మా ఇల్లు కూలగొడితే మాత్రం ఇచ్చేదే లేదు. ఆయన కనుక ఇల్లు కూలగొడితే మా శవాలం మించి ఆయన ఇల్లు కూలగొట్టాలి. ఆయన ఎవరు? ఆయన ఇచ్చిందా మాకు ఇండ్లు? వాళ్ళ అయ్యే జాగిరా, కాంగ్రెస్ వాళ్ళు జాగిరా, అది నేను కష్టపడి కట్టుకున్నాం ఇండ్లు. వాడు మాట్లాడితే మీరు కూలోళ్ళు రమ్మన్, మేము నా పట్టా కాగితాలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ కాగితాలు ఉన్నాయి. అయ్యా నా కోడలికి రేపు డెలివరీ అయ్యా, దండం పెడతాం అన్నా ఇన్ లేదు. బయటికి నడిచి మమ్మల్ని నూకేసి ఇంట్లో జ్వరబడి మా కోడలు గుంజిండు. ఆ రోజు పరిస్థితి నా కోడలికి 60-70 వేలు అయినాయి ఆపరేషన్, బయట ఒకరోజు లేట్ అయితే. ఈ రేవంత్ పాలన ఏం బాగుంది? ఎవరన్నా మాట్లాడిన వాళ్ళే లేరు. మాట్లాడితే మీ మూసేమ్మటి ఎందుకు పడాలి? మా ఇళ్ళ మరి ఎందుకు పడాలి? మూసే ఉందా? ఇళ్ళకి ఇంకో వేరేది లేదా? మా ఇల్లు అయితే ఇచ్చేయలే సార్. ఎవరు ఏం చేసినా సరే మేమైతే సావనన్నది వస్తా, కానీ నా ఇల్లు అయితే ఇయ్యాను నేను. అంతే సార్. నేను ఇక నాకు కూడా ఆరోగ్యం బాగుండదు సార్. మరి మాట్లాడు. ముందుగా మాకు అండగా ఉండడానికి కేటీఆర్ గారు వచ్చారు, ధన్యవాదాలు సార్. మా సుధీర్ అన్నగారికి, ఇంకా మేడం మన మల్లారెడ్డి అన్నగారికి, కవిత మేడంకి అందరికీ నమస్కారం అండి. ఈ గత 2 సంవత్సరాల నుంచి మాకు అసలు నిద్ర లేదన్న. మేము లాస్ట్ టైం నాకు తెలిసినప్పుడు మా భార్య ప్రెగ్నెంట్, 9 మంత్స్ ప్రెగ్నెంట్. అప్పటి నుంచి మాకు అసలు సరిగా నిద్ర పట్టట్లేదు. అప్పుడు కూడా సార్ నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది సార్, నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది, ఇప్పుడు కాదు సార్, మా ఇల్లు మేము కష్టపడి కట్టుకున్నాం సార్ అంటే, లేదు మీరు ఇక్కడ ఉంటారా, బయటికి వెళ్ళిపోతారా, లేదని మీ ఇల్లు కూల్ చేస్తాము సార్. నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉందని చెప్పినా కూడా మమ్మల్ని ఒక రూమ్లలో తాళం వేసేసి మా వైఫ్ని బయటికి రాకుండా చేసి మీరు లోపలనే ఉండండి, లేదు ఇక్కడ మీ మూసి పేరు మీద మీ ఇల్లు కూల కొట్టేస్తామని చెప్పి అన్నారు సార్. అప్పుడు సుధీర్ అన్న మా దగ్గరికి వచ్చి మాకు భరోసా ఇచ్చిండు, మమ్మల్ని ఆదుకుంటా అని చెప్పిండు అన్న. మాటలు వస్తున్నావు ఆ రోజు అనుకుంటే నేను చెప్పిన అన్న నాకు నా భార్య ప్రెగ్నెంట్ ఉంది అన్న, నేను అన్ని అనుమతులతో నా ఇల్లు కట్టుకున్నా. నాకు పర్మిషన్ ఇచ్చారు, నాకు కేసీఆర్ కిట్ ఇచ్చారు, నా కొడుకుకి నాకు పట్ట భూములు ఇచ్చారు. అన్నాడు కాలు మొక్కుతామంటే నన్ను మెడలు పట్టి బయటికి నెట్టేసినారు. నువ్వు రావద్దు, నిన్ను ఇల్లు కూల కొట్టేస్తారు, నువ్వు డబల్ బెడ్రూమ్ తీసుకుంటావా లేదా అని అడిగారు సార్. నా కొడుకు ప్రెగ్నెంట్ ఉంది, 9 మంత్స్ ప్రెగ్నెంట్ ఉంటే భయపడి నా వైఫ్ని ఒక ఇట్లా కిరాయికి పెట్టేసి వచ్చిన సార్. నేను ఆ రోజు నేను వద్దు అన్న కూడా నన్ను ఒక రూమ్ లో తాళం వేసి నన్ను బయటికి రానియకుండా చేసి నన్ను భయపడి కిరాయికి తెచ్చుకున్నా. నేను నాకు ఏమి ఇచ్చింది అన్నకి, కాంగ్రెస్ కావాలంటే నాకు ఏమి ఇచ్చిందంటే నా ఇళ్ళ కూల కొడుతుందా, నా ఇళ్ళ కూల కొట్టి నువ్వు ఇక్కడ మూసి సుందరీకరణ చేసుకోమంటే గత ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్ చేసుకోలేదా మూసి సుందరీకరణ? ఈ గవర్నమెంట్ వచ్చి నా ఇళ్ళ కూల కొడతా అంటుంది. ఎంత కూల కొడుతుంది అన్న? నేను పట్టాలు తెచ్చుకున్నా. నా కేసీఆర్ గవర్నమెంట్ లో ఫ్రీ కరెంట్ ఇచ్చిర్రు, నాకు రిజిస్ట్రేషన్ చేసిర్రు, నాకు వాటర్ కనెక్షన్ ఇచ్చారు, అన్నీ తీసుకున్నాం. నేను రజకున్నా, నేను బీసీ సంఘం, నాకు కరెంటు బిల్లు ఫ్రీ ఇస్తున్నాడు కేసీఆర్, ఫ్రీ కరెంట్ వస్తుంది నాకు. అది కూడా చెప్పిన, లేదు నువ్వు ఇక్కడ ఉంటావా, లేదా నువ్వు అక్కడ డబల్ బెడ్రూమ్కి వెళ్ళిపోతావా, నువ్వు 2 కాకపోతే నీ ఇల్లు ఊల కొడతా అని చెప్పి నా వైఫ్ని రూమ్లో పనిచేసి తాళం వేసి నన్ను బయటికి ఆ రోజు గెట్టడం చేసిరన్న. ఆ రోజు భయపడి నా భార్య 9 నెలల ప్రెగ్నెంట్ ఉంటే భయపడి నేను ఎక్కడో వీరింట్లోకి వేరే ఇంటి వాళ్ళ కిరాయి ఇంట్లో పెట్టొచ్చి అప్పటికి కూడా చెప్తూనే ఉన్నాం, సార్ మాకు అన్ని అనుమతులు ఉన్నాయి, లేదు మీరు వెళ్ళిపోవాల్సిందే, వెళ్ళిపోతారా లేదా అంటే నా మీద నా ఇల్లు అన్న తీసుకోండి, నా ప్రాణం అన్న తీసుకోండి అని ఆ రోజు నేను ఒంటి మీద కిరోసిన్ పోసుకున్నా. సుధీర్ అన్న గారు, మన తోట మహేష్ అన్న గారు, చందన్న గారు, విఠల్ అన్న గారు, వీళ్ళందరూ మాకు ఎంతో భరోసా ఉండి మా వెనుక నిలబడి మా ఇల్లు పోకుండా కాపాడిరు. ఈ రోజు కూడా మీరు మా దగ్గరకు వచ్చి మా ఇల్లు పోకుండా కాపాడండి. మేము ఎప్పటికీ మా కొడుకుల బిడ్డలకు మేము రుణపడి ఉంటామన్నా. సభ్యదాకా మీరు కూడా మాకు అండగా ఉండండి. మీరు కూడా
థ్యాంక్ యూ మహేష్. ఇప్పుడు అందరూ కూడా ఒక్కసారి కూర్చొని